హాయ్ అండి. వెల్కమ్ టు మైరు హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఏమేమి చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను. ఇలా కుక్క పిల్లలు అయితే మా చిన్నోడు వెళ్ళిన తర్వాత నా వెంట పడి ఆడుతూ ఉన్నాయన్నమాట. వాటికి పాలు కావాలని చెప్పేసి ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఈ చపాతీ వేస్తే తినడం లేదని చెప్పేసి మళ్ళీ మా దాని తల్లే తిందనమాట. ఇలా మా దానికే ఇచ్చేసాను. ఈ చిన్న కుక్క పిల్లలతో చాలా అంటే చాలా టైం అయితే సరిపోతుంది. ఎందుకు ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను అంటే ఇలా కుక్క పిల్లలతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అనేది నా ఆలోచన అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే నన్ను చాలా సంతోషపెడుతూ ఉంటాయి. ఇలా వీటితో అయితే చాలాసేపు ఆడాను. మా పిల్లలు పుట్టినప్పుడన్నా ఇంత టైం అనేది స్పెండ్ చేయలేదు ఫ్రెండ్స్. వీటితో చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. అలాగే వీటి కోసం అయితే చాలా అంటే చాలా పని అనేది అవుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఇవి 5 ఉన్నాయి కదా. మా పాప బాబు పుట్టినప్పుడు ఏంటి అంటే ఒక్కరే కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి అమ్మ నాన్నమ్మ ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళు చూసుకుంటూ ఉండేవారనమాట. కానీ ఇప్పుడు వీట అన్ని బాధ్యతలు నేనే చూసుకుంటున్నాను కాబట్టి ఒక్కోసారి చిరాకు వస్తుంది. కానీ ఇవి చిన్న చిన్న అడుగులు వేస్తున్నాయి వెంట తిరుగుతూ ఉంటే ఆ బాధనంతా మర్చిపోయి మళ్ళీ వీటితో ఆట అయితే ఆడుతున్నాను అనమాట. ఇవి చేసే కోతి పనులకైతే చిరాకు వస్తుంది. ఇలా ఇంట్లో నాతో పాటు ఆడుతూ ఉన్నాయన్నమాట. 5 పుట్టాయని చెప్పాను కదా మా దాని తల్లి పిల్లలు. ఇలా ముచ్చట పెడుతూ ఉంటే ఎలా వింటుందో చూడండి. ఇలా నేనైతే నా పనులైతే చేసుకుంటూ కొద్దిసేపు వీటితో ఆడానన్నమాట. నిన్న నైటు పాప నిద్రపోయినప్పుడు అది బెడ్షీట్లు నేను మొన్న వాష్ చేశాను అని చెప్పాను కదా. వాటిపైన ఏదో పురుగో ఏదో వాలినట్టుంది ఫ్రెండ్స్. పాప కప్పుకోవడం వల్ల పాపకి మొత్తం ఎలర్జీ వచ్చిందనమాట. తనతో నేను చూస్తూ ఉంటే నాకు కూడా వచ్చిందనమాట. ఇద్దరం నైట్ అస్సలు నిద్రపోలేదు. ఇక మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ బట్టలన్నీ వాష్ చేసేసాను. చాలా అంటే చాలా అలసిపోయాను అనమాట వీటితో ఆడి ఆడి. మళ్ళీ ఆ బట్టలన్నీ వాష్ చేసేసరికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. 8:30కి వీటితో ఇలా ఆడాను. ఆడిన తర్వాత 8:30కి స్టార్ట్ చేస్తే 1 అవర్ ఆ బెడ్షీట్లు అన్నీ పిండేసాను. చూపిస్తాను చూడండి మీరు కూడా. ఎందుకు ఈ వీడియోలో ఆ విషయం గురించి చెప్తున్నాను అంటే మనం బయట మొక్కలు అవి ఇవి పెంచుతూ ఉంటాం. వాటిపైన ఏదైనా పురుగులు అవి ఉండి మనం వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను బయట మొక్కలు అన్నీ కోసేసాం కదా అని చెప్పేసి అటు సైడే వేసాను. కాకపోతే అది ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదన్నమాట. ఇక మళ్ళీ అన్నీ పిండి బిల్డింగ్ పైన అయితే వేసేసాను. ఈరోజైతే నా బంగారు తల్లిని చూస్తే చాలా ఏడుపు వచ్చిందనమాట. అంత ఎలర్జీ అయితే వచ్చింది. చూపిస్తాను చూడండి మీరు కూడా. మామూలుకి ఇలా అయిపోయిందనమాట. ఇలా మళ్ళీ హాస్పిటల్కి అయితే చూపెట్టుకోమంటే చూయించుకుంది. ఇలా మళ్ళీ అన్నీ పిండేసాను. ఇక్కడ చూడండి అంత ఎలర్జీ అంటే అసలు చాలా వచ్చింది ఫ్రెండ్స్. చాలా అలసిపోయిందనమాట. నైట్ అసలు నిద్రపోలేదు. నన్ను నిద్రపోనివ్వలేదు. కింద గోడ పైన వేసి ఇలా అవుతుందని చెప్పేసి పైనకి వెళ్ళి ఇలా ఆరేసాను అనమాట. ఈ బెడ్షీట్లు వచ్చేసి ఈ చిన్న కుక్క పిల్లలవి. ఇలా రోజు పిండడం అయితే అవుతుంది. చాలా చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి. కానీ కదా జీవితం అన్నాక తప్పదు అన్నట్టు వీటిని పెంచుకున్నందుకు ఇంకా భరిస్తూ అవి వెళ్ళేంత వరకు ఇలా
నీట్‌గా అయితే చేస్తూ ఉన్నాననమాట. పాలు అవన్నీ తీసుకొచ్చి వాటిని చూసుకోవడం. ఇదే నాకు సరిపోతుంది. ఈ బెడ్‌షీట్లు మొన్ననే వాష్ చేశాను. మళ్ళీ అన్నీ వాష్ చేశాను. ఇలా మనం అలసిపోయినప్పుడు ఇలా పైకి వచ్చి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. నన్ను నేను యాక్టివ్ చేసుకోవడానికి ఇలా మళ్ళీ పైనకొచ్చి ఇలా ప్రకృతినైతే చూస్తూ ఉంటాను. చాలా హ్యాపీ అయిపోతూ ఉంటాననమాట. నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా! మొక్కలంటే కూడా చాలా ఇష్టం. కానీ ఇలా చిన్న చిన్న పురుగులు ఇవి వచ్చినప్పుడు చాలా కష్టమవుతుంది. కానీ ఇక ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందనమాట. ఇక భరించాలి తప్పదు అన్నట్టుగా ఇవన్నీ పిండాను కదా! అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా బిల్డింగ్ పైన వాటర్ అనేటివి పోతున్నాయి ఫ్రెండ్స్. పైప్ అనేది అటు సైడు వేయించాలి. ఇలా చాలా పనులైతే ఉన్నాయి. ఈ ఒంటరి పోరాటం అనేది చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. కానీ జీవితాన్ని గడపాలి అన్నట్టు జీవితాన్నయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాననమాట. ఎవరి ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి. అది భరించే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది అని చాలాసార్లు మీ అందరితో చెప్తూ ఉంటాను. ఇలా పైకెక్కి కిందికొచ్చేసరికి నాకైతే దమ్మొస్తుందనమాట. అందుకే నేను సాధ్యమైనంత వరకు కిందనే ఆరేస్తూ ఉంటాను బట్టలైతే. ఇలా మళ్ళీ కిచెన్‌లో వచ్చేసరికి ఇక్కడ చూడండి గిన్నెలు ఎన్ని గిన్నెలున్నాయో అవన్నీ తోమాలి. తోమిన తర్వాత ఇంకా మిగతా పననేది చేసుకోవాలనమాట. నేను అలా పని చేసుకుంటూ ఉంటే అమ్ములే టీ పెట్టుకొని తాగిందనమాట. ఇలా మళ్ళీ గిన్నెలన్నీ వాష్ చేసి నా పనైతే కంప్లీట్ చేసుకున్నాను. వీడియోస్ అయితే మీరందరూ చూస్తూ ఉన్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను. సరే అయితే బాయ్ బాయ్. ఇంకా 2 బెడ్‌షీట్లున్నాయి, అవి కూడా వాష్ చేయాలి. సరే అయితే బాయ్ బాయ్. థ్యాంక్ యూ.